వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. చంద్రబాబు నాయుడు పనిచేస్తుంటే జగన్మోహన్ రెడ్డి కళ్ళు కనపడక రాష్ట్రం అభివృద్ధి లేదు, యూరియా లేదు. ఎక్కడ లేదో చెప్పు జగన్మోహన్ రెడ్డి. యూరియా 10 నిమిషాల్లో మీ దగ్గర ఉంటుంది. టన్నులు యూరియా ఉంది. కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చారు చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో. రైతు కోసమే చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నారు. రైతు బాగోవాలనే బతుకుతున్నాడు. అయితే ఏదోటి రెచ్చగొట్టి పేమెంట్ బ్యాచ్ని రెచ్చగొట్టి యూరియా లేదంటే నీకు డీటెయిల్స్ చెప్తున్నాను. మా జిల్లా డీటెయిల్స్ 23,359 మెట్రిక్ టన్స్ అవసరం. 5వ తారీఖు నాడు 19,000 మెట్రిక్ టన్నులు ఇచ్చాం. 1,93,000 ఒక నిమిషం చెప్తాను. 3,359 మెట్రిక్ టన్స్ అవసరం. 19,385 మెట్రిక్ టన్స్ డిస్పాచెస్ అవన్నీ సొసైటీలకి మరి షాపులకి ఇచ్చాం. 18,000 మంది రైతులకి వెళ్ళిపోయింది. 18,116 మెట్రిక్ టన్నులు రైతులకి పొలాలకు వెళ్ళిపోయింది. ఇంకా 1,267 మెట్రిక్ టన్నులు సొసైటీల్లో కానీ ఎరువుల షాపుల్లో కానీ స్టాక్ ఉంది. ఇంకా 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే టోటల్గా సరిపోద్ది. ఎందుకు డిలే కూడా చెప్తున్నాను. వ్యవసాయాలు కొద్దిగా డిలే అయినాయి. ఇదే జగన్మోహన్ రెడ్డి పురుషోత్తపట్నాన్ని ఆపేశాడు. ఇప్పుడు ఆ పురుషోత్తపట్నమే గతి వ్యవసాయాలకి. పెద్దాపురం, పిఠాపురం, జగంపేట, తునిపార్టు, ప్రతిపాడు ఇంకా 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే ఈస్ట్ గోదావరికి సంబంధించి 1,800 మెట్రిక్ టన్నులు ఇస్తే యూటిలిటీకి వెళ్ళిపోతుంది. ఇంకా బ్యాలెన్స్ 2,124 మెట్రిక్ టన్నులు మాత్రమే రిక్వైర్మెంట్ ఉంది. అది ఆల్రెడీ ఆన్ ది వే ఉంది. రేపు కానీ ఎల్లుండి కానీ డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ తప్పే ఉంది, చంద్రబాబు నాయుడు తప్పే ఉంది. మీరు రోజుకి రోడ్లను తిరిగి యూరియా లేదు ఏదో లిక్కర్ షాపుల్లో డబ్బులు రాలేదని చెప్పి యూరియా లేదు. ఇదివరకు యూరియా అమ్ముకున్నారు. ఆ యూరియా ప్రజలకి ప్రభుత్వ రేటుకి వెళ్ళిపోతుంటే మీకు కళ్ళు కనపట్టలేదు. ఇదివరకు 50-100 రూపాయలు ఎక్స్ట్రా అమ్ముకునేవారు. అదే జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నాను, 20 నుంచి 24 వరకు ఏ రోజు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా యూరియా సప్లై చేయలేదు టార్గెట్కి సంబంధించి. 22లో 1,500 మెట్రిక్ టన్నులు తగ్గింది. 23లో మళ్ళీ 2,000 మెట్రిక్ టన్నులు తగ్గింది. నీకు ఇలా చేయలేదు కదా. నువ్వు ధాన్యం కొన్నావు, సంవత్సరానికి ఇచ్చావు ధాన్యం డబ్బు. మేము ధాన్యం కొన్నాం, 40 రోజుల లోపు, నెలల లోపల ధాన్యం డబ్బులు ఇచ్చాం. విత్తనాలు ఇచ్చాం రైతుకి, బరకాలు ఇచ్చారు రైతుకి. నువ్వు ఎప్పుడన్నా బరకం ఇచ్చా? ఇన్ని రకాలుగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో పనిచేస్తూ ఉన్నారు. మరి పనిచేస్తుంటే మీరు మాట్లాడే విధానం ఇవన్నీ కూడా ప్రజలు కూడా నవ్వుకుంటున్నారు. ఏమైనా పిచ్చెక్కిందా ఏంటి కథ అని చెప్పి. ఈవేళ మన పిఠాపురం నియోజకవర్గానికి తీసుకుందాం. దగ్గర 8,800 హెక్టార్స్ మన పిఠాపురం మండలం. గొల్లపురాలు 9,000, కొత్తపల్లి 4,000, టోటల్ 22,624 హెక్టార్స్. 4,175 మెట్రిక్ టన్నులు కావాలి. ఇప్పటికే 3,375 మెట్రిక్ టన్నులు వచ్చింది. బ్యాలెన్స్ ఆన్ ది వే ఉంది. 2-3 రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే ఆర్బీకేలకు ఇచ్చారు 1,046 మెట్రిక్ టన్నులు. సొసైటీలకి 551 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. రిటైల్ వాళ్ళకి 1,440 మెట్రిక్ టన్నులు ఇచ్చారు. ఎక్కడ పిఠాపురాన్ని రైతుకి తక్కువ ఉంది? మన గీతక్క వెళ్ళి ఎక్కడో చెప్పి యూరియా పోతుంది ప్రభుత్వం చెప్పి గీతక్క చెప్పింది. ఏది ఏమైనా జిల్లా వ్యాప్తంగా మనం లెక్క చూసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా లెక్క చూసుకున్నా, కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో యూరియా ప్రతి ఒక్క రైతుకి ముట్టింది. ఇంకా బ్యాలెన్స్ ఆన్ ప్రాసెస్లో ఉంది. అందరు రైతులు ఒకే రోజు వేయరు. ఒకటి నాట్లు నెల ముందు వేస్తే, ఒకటి నాట్లు నెల తర్వాత వేస్తాడు. దానికి తగ్గట్టు రైతు కూడా అదే టైంలో కొనుక్కుంటాడు. అంచేత కాకినాడ జిల్లాకు సంబంధించి 100% కూడా ఎరువులు సప్లై చేశాం. ఇక్కడ ఫలానా చోట ఎరువులు లేదని ఏ ప్రతిపక్ష నాయకుడు మాట్లాడినా అక్కడ ఎరువు ఉంటుంది. ఇదే జగన్మోహన్ రెడ్డికి విన్నవిస్తున్నాం.
మీరు ఈ రాష్ట్రంలో ఎక్కడ ఎరువుల ప్రాబ్లం ఉందో చెప్పండి. మీరు మాట్లాడడం కాదు. పులివందల్లో ఎరువులు లేవు, నిజమైతే అరగంటలో ఉంటుంది, అవాస్తవం అయితే ఉండదు. అలాగే కడపలో లేదు, నిజమైతే మీరు చెప్తే అక్కడ స్టాక్ ఉంది మాకు ఎక్కడికక్కడ గుడౌన్స్లో. నీకులా బ్లాక్ మార్కెట్కి అమ్ముకోవడానికి మేము అట్టుపెట్టాం కదా. అంచేత రైతే ముఖ్యం చంద్రబాబు నాయుడు. వేళ రైతు ఎందుకు ముఖ్యం అంటే చెప్తున్నాను. పోలవరం నువ్వు నాశనం చేసావు, 15,000 కోట్లు తెచ్చి పోలవరాన్ని మొదలెడుతున్నారు. అలాగే వ్యవసాయానికి సంబంధించి ధాన్యం కొంటే పండిన ధాన్యం డబ్బులకి దిక్కు మొక్కు లేదు. ఇప్పుడు వరకు నీ పరిపాలనలో చంద్రబాబు వచ్చాడు, ధాన్యం అమ్ముకుంటే 30 రోజుల్లో డబ్బు. ఉపాధి హామీ ఎప్పటికప్పుడు డబ్బు ఇస్తున్నారు. ఇన్ని రకాలుగా కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు రైతుల విషయంలో చేస్తూ ఉన్నారు. ఈవేళ ఇక్కడి నుంచి కుప్పానికి నీరు ఇచ్చారు, రాయలసీమకి నీరు ఇచ్చారు. నువ్వు ఆపేసిన పురుషోత్తపట్నాన్ని ఆపి ఈవేళ 5 నియోజకవర్గాలను పెద్దాపురం, పిఠాపురం, పత్తిపాడు, తుని, మరి ఈ నియోజకవర్గాలన్నింటినీ కూడా ఈవేళ పంటలు పండుతున్నాయంటే నువ్వు ఆపిన పురుషోత్తపట్నాన్ని చంద్రబాబు నాయుడు మళ్ళీ తిరిగి ప్రారంభించడం వలన ఎక్కడికెక్కడ జలాశయాలు కలకలలాడుతూ ఉన్నాయి. రైతుకి కావాల్సిన యూరియా ఎక్కడికక్కడికి ఇస్తూ ఉన్నాం, లెక్కలతో సహా ఉన్నాయి. పిచ్చి పిచ్చి పేలాపలు మాట్లాడడం కాదు. వైసీపీ నాయకులందరూ తెలుసుకుని మాట్లాడండి. ఏదో ప్రతిపక్షం కదా అని మాట్లాడడం కాదు. నిజంగా లేకపోతే దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి నిలబెట్టు, ముఖ్యమంత్రిని చెప్తారు సమాధానం. ఈ రాష్ట్రంలో ఎన్ని వేల టన్నులు ఇచ్చారు, ఎన్ని హెక్టార్లు ఉన్నదో పంట పండుతుంది, మొత్తం లెక్కంతా చెప్తారు. అసెంబ్లీకి రావడానికి భయం, ప్రజల్లోకి వెళ్ళి ఏదో తప్పుడు మాట్లాడడం తప్పితే వేరే విధంగా నీకు కరెక్ట్గా ఈ గ్రామంలో యూరియా రాలేదని చెప్పడానికి భయం. ఇంకేంటి ప్రతి చోట ఇస్తున్నాం. ప్రతిపక్ష నాయకుడిగా దమ్ముంటే చెప్పు, అసెంబ్లీకి రా, ఎక్కడ రైతుకు అన్యాయం చేస్తుందో చెప్పు, సమాధానం చెప్తారు. అన్యాయం అన్నది కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో ఎక్కడా లేదు. రైతు విషయంలో వేళ నువ్వు ఇష్టం వచ్చినట్టు పేలాపడం పాడడం కాదు. అన్ని లెక్కలు బాజాబ్తా ఉన్నాయి. యూరియా ఈవేళ దేశంలో కొరత అన్న యూరియా ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయకత్వంలో యూరియా కొరత లేదని చెప్పి కూటమి ప్రభుత్వం రైతులకి వెన్నెముకగా ఉందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. చేత ఒకసారి అర్థం చేసుకోండి. ఈవేళ సబ్సిడీ మీద వచ్చే యంత్రాలన్నీ ఆపేశారు మీరు రైతులకి. ఈవేళ చంద్రబాబు నాయుడు అన్నీ ఇస్తున్నాడు, డ్రోన్లు ఇస్తున్నాడు, అలాగే ట్రాక్టర్లు ఇస్తున్నాడు, బరకాలు ఇస్తున్నాడు. ఎక్కడికి పోయినాయి 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి? ఈ డబ్బు ఎవరు తినేశారు 5 ఏళ్ళు? రైతు సంక్షేమానికి వచ్చే ఎక్విప్మెంట్స్ అన్నిటికీ దానికి సమాధానం చెప్పు. ఒకసారి నిన్ను ప్రశ్నించుకో. 5 ఏళ్ళు ఇంత అన్యాయం చేసాం, చంద్రబాబు ఈ విధంగా పరిపాలన చేస్తున్నాడు, చూసి నేర్చుకోవాలి చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక ఆలోచనకు వస్తే రాబోయే రోజుల్లో నీకు ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా ఉంటుందని చెప్పి తెలియజేస్తాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.